న్యూస్ చూస్తున్నాం. ఏపీలో రాజకీయ దుమారం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళవారం అతని పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో నాగరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు నాగరాజు నివాసానికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాగరాజు వర్గాన్ని చెదరగొట్టిన పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి విచారణ కోసం పోలీస్ గెస్ట్ హౌస్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మా పల్లవి ప్రతినిధి మరింత సమాచారం ఫోన్ లైన్ లో అందిస్తారు. గత 4-5 రోజులుగా తీవ్ర సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును సిట్ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఉదయం సింగ్ నగర్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది సిట్ బృందం. వెంటనే నాగరాజును అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్నవారు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అరెస్ట్ చేసే సమయంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం కూడా ఇక్కడ కొనసాగిందని చెప్పవచ్చు. సిఐ నాగరాజును అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదారులు, స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డు తగిలారు. దీంతో ఆందోళనకారుల్ని పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. నాగరాజు ఇంట్లోకి బలవంతంగా వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ అయితే పోలీసులు పెంచారు. అయితే ఈ కేసుకు సంబంధించి మనం వివరాలు కనుక చూస్తే, సాయికృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసులో బిఎన్ఎస్ యాక్ట్ లోని సెక్షన్ 103/1, సెక్షన్ 127, సెక్షన్ 127/6 సెక్షన్ నమోదు చేశారు. ఇందులో మొదటిది 103/1 అంటే ఇది హత్య కేసు కింద, అంటే సాయికృష్ణను హత్య చేశాడు సిఐ అనే దాని మీద ఈయన మీద అభియోగాలు అయితే మోపడం జరిగింది. దీని ఫలితంగా జీవిత ఖైదు. అట్లాగే మరో సెక్షన్ 127/4 ఒక వ్యక్తిని 10 రోజుల కన్నా ఎక్కువగా అక్రమంగా నిర్బంధిస్తే ఈ సెక్షన్ ను నమోదు చేస్తారు. ఈ నేరం రుజువైతే ఇందులో కూడా దాదాపు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇక సెక్షన్ 127 అంటే ఎవరినైనా ఎక్కడైనా బంధించారో బయటికి తెలియకుండా, కుటుంబానికి లేదా పబ్లిక్ సర్వెంట్కి తెలియకుండా దాచిపెట్టి నిర్బంధిస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీనికి సాధారణంగా 3 సంవత్సరాలు జైలు అట్లాగే జరిమానా పడే అవకాశం ఉంటుంది. క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు ఉంటే ఆరోపణలు ఏంటంటే ఒక వ్యక్తిని 10 రోజుల పైగా అక్రమంగా నిర్బంధించి ఆ విషయం బయటకు తెలియకుండా దాచించడమే కాకుండా చివరకు ఆ వ్యక్తిని హత్య చేశారన్న కోణంలో కేసులు నమోదు చేసినట్లు అర్థమవుతోంది. అట్లాగే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మొదటి నుంచి నాగరాజు పాత్ర పైన తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సాయికృష్ణ తల్లి కూడా అప్పుడు కృష్ణలంక సిఐగా ఉన్న నాగరాజే తన కొడుకును టార్చర్ చేశారని ఆరోపించింది. కొడుకు ఆచీ కోసం ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి హైకోర్టు కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఈ వివాదం రోజు రోజుకు పెద్దదవుతూ ఉండడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ఎట్టకేలకు నాగరాజును అరెస్ట్ చేయడం జరిగింది. సో నాగరాజు అరెస్టుతో గాదె కృష్ణ మిస్సింగ్ కేసులోనైతే కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు నాగరాజు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరిన్ని పూర్వాపరాలు, ఈ కేసు సంబంధించి పురోగతి, అసలు నాగరాజు ఏమయ్యాడు, నాగరాజు మిస్ అయ్యాడా, చనిపోయాడా, బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, సో చనిపోతే ఆ డెడ్ బాడీ ఏమైంది, ఇట్లాంటి అన్ని వివరాలు సిట్ నాగరాజుని విచారించి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి కోర్టుకైతే సమర్పించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.